హాయ్ వెల్కమ్ టు శివప్రసాద్ ఆన్లైన్ అకాడమీ. ఈ వీడియోలో ఎప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి జాబ్ క్యాలెండర్, ఉగాదికి సంబంధించిన జాబ్ క్యాలెండర్ ఉత్సాహపరుస్తుందా, నిరుత్సాహపరుస్తుందా, ఎన్ని పోస్టులు ఉండబోతున్నాయి, అసలు ఏ సెక్టార్లో ఎన్ని పోస్టులు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనేటువంటి విషయాన్ని ఈ వీడియోలో మనం మాట్లాడబోతున్నాం. చాలామంది ఈ వీడియోలో ముందే అనేక సందర్భాలు చేసినప్పటికీ ఫుల్ క్లారిటీ కోసం వెయిట్ చేసి మరి ఈ వీడియో చేయాలని ఆలోచించాము. సో అందుకనే కొంచెం లేట్గా వచ్చిన లేటెస్ట్గా రావాలనే ఆలోచన, దాంతోపాటుగా ఈ శివప్రసాద్ ఆన్లైన్ అకాడమీ మీకు ఏ విధంగా సర్వీసెస్ అందించగలదు అనేది మేము ఈ వీడియోలో మీకు ఎక్స్ప్రెస్ చేయబోతున్నాం. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, మనం ఎక్కువగా ఆలోచించేది జాబ్ క్యాలెండర్లో గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 పాయింట్ ఆఫ్ వ్యూలో ఎన్ని గ్రూప్ 1 పోస్టులు ఉంటాయి, ఎన్ని గ్రూప్ 2 పోస్టులు ఉంటాయి అనే దాన్ని చాలా భిన్నమైనటువంటి ఆలోచనలు మార్కెట్లో ఉన్నాయి. కానీ మీరందరూ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఎన్ని పోస్టులు ఉన్నా మీరు పోటీ పడేది మీ యొక్క ఉద్యోగం కోసమని గుర్తుంచుకోండి. మీరు ఎవరైనా ప్రిపేర్ అయ్యేటప్పుడు ఒక్కటి మాత్రం మీరు ఆలోచించుకొని ప్రిపేర్ అవ్వండి. సో ఎన్ని పోస్టులు ఉన్నప్పటికీ, ఎన్ని పోస్టులు అని చెప్తాను, మీరు కంగారు పడొద్దు. ఎన్ని పోస్టులు ఉన్నప్పటికీ ప్రయత్నాన్ని ఎప్పుడూ కూడా విరమించవద్దు. ఎందుకంటే ఒక చిన్నపాటి హోప్ అనేది మనకు రేపొద్దున మనకు వరమయ్యే అవకాశం ఉంది. సో ఈ నోటిఫికేషన్ అనేది, ఈ ఉగాది అనేది ఒక పెద్ద అద్భుతమైనటువంటి అవకాశముగా మనం భావించాలి. సో ఒక్కసారి ఈ గ్రూప్ 2 గ్రూప్ 1 పోస్టులు ఏవైతే ఉన్నాయో అవి ఎన్ని ఉండవచ్చు, అసలు ఆ గ్రూప్ 1 గ్రూప్ 2 పోస్టుల్లో ఏ పోస్ట్ ఉండవచ్చు అని కేవలం ఒక ఊహాగానం గురించి మనం మాట్లాడుకుందాం. ఓకే, సో ఇక్కడ మీకు మళ్ళీ చెప్తున్నానండి, ఇది కేవలం ఊహాగానము మాత్రమే. రేపొద్దున మళ్ళీ కింద సార్ అన్ని పోస్టులు, నేను అనుకున్న పోస్టులు 500 నుంచి 700 మధ్యలో పోస్టులు ఉంటాయి. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, 500 నుంచి 700 మధ్య పోస్ట్స్ ఉంటాయని నేను గ్రూప్ 2 వేకెన్సీ గురించి నేను నా మైండ్కి, నాకున్న ఎక్స్పీరియన్స్కి, నాకున్న రిలేషన్స్కి, నా మిగతా వాళ్ళ సెక్రటరీలు పనిచేసే వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి అంశాన్ని చెప్దాం. కానీ మనకు ఒక పర్ఫెక్ట్ రాకుండా చెప్పడం బాగుంటుందని వీడియో చేయలేదు. సో ఇక్కడ మనం మాట్లాడినట్లయితే, సో టోటల్గా ఇప్పుడు మార్కెట్లో ఉన్నటువంటి నంబర్ 470, ఇప్పుడు మార్కెట్లో ఉన్న నంబర్ 470 అంతే రావచ్చా, అంతకు మించి రావచ్చా అనేది ఉగాదికి తెలుస్తుంది. సో ఉగాదికి మనకు ఫుల్ ఇన్ఫర్మేషన్, ఉగాదికి నోటిఫికేషన్ కాదండి వచ్చేది, జాబ్ క్యాలెండర్. జాబ్ క్యాలెండర్ అంటే ఏంటి, మనకు ఏ జాబు ఎప్పుడు, ఏ నోటిఫికేషన్కు సంబంధించిన జాబు ఏ తేదీన జరగబోతుంది అనేది మనకు జాబ్ క్యాలెండర్. అంటే ముందు ఒక డైరెక్షన్ అయితే వచ్చినట్టే. ఒక్కసారి జాబ్ క్యాలెండర్ వచ్చిందంటే ఒక డైరెక్షన్ అయితే వచ్చినట్టే. సో ఈ జాబ్ క్యాలెండర్లో గ్రూప్ 1 వేకెన్సీస్, గ్రూప్ 2 వేకెన్సీస్ ఖచ్చితంగా ఉంటాయి, అందులో ఎటువంటి అనుమానము లేదు. సో ఇక్కడ మనం మాట్లాడినట్లయితే, ఇక్కడ ఫస్ట్ డిప్యూటీ కలెక్టర్స్, అందరికీ గ్రూప్ 1లో ఒక కళ అయినటువంటి డిప్యూటీ కలెక్టర్స్ 11 పోస్టుల వరకు ఉండవచ్చు అని మళ్ళీ చెప్తున్నానండి. ఇది ఒక కేవలం ఊహాగానమే. నిజమైన నంబర్స్ కోసం మనం ఉగాది వరకు వేచి చూద్దాం, కానీ ప్రయత్నాన్ని మాత్రం ఆపొద్దు. నెక్స్ట్ డిఎస్పి సివిల్ 10, నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్, ఈ పోస్ట్లో ఒక్కసారి సెటిల్ అయితే వాళ్ళ జీవిత రూపురేఖలే మారిపోతాయి. సో ఆర్టీఓ, డిఎల్డిఓ, ఇక మిగతా పోస్ట్ అన్నీ కలిపి 101 పోస్ట్ వరకు ఉండవచ్చు అనేది మనం ఊహిస్తున్నాము. నిజమైన నంబర్ని మనం ఉగాది రోజున తెలుసుకుందాం. అదేవిధంగా సబ్ రిజిస్టర్ 7 పోస్టులు, అసిస్టెంట్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ 27 పోస్టులు, ఎక్సైజ్ ఎస్ఐ 25 పోస్టులు, ఇలా మిగతా పోస్ట్ అన్నీ కలిపి 470 పోస్టులు ఉంటాయనేది మనకు ప్రిలిమినరీగా తెలుస్తున్నటువంటి సమాచారము. సో ఇంతటితో అసలు ఏ పోస్టులు ఎన్ని ఉంటాయనేది మార్కెట్లో, కానీ ఇప్పటికీ నాకైతే హోప్ ఉంది. సో ఇట్ ఈజ్ నాట్ దిస్ నంబర్, ఇంతకన్నా పెరుగుతాయి, నాకైతే హోప్ ఉంది. నేను పాజిటివ్ మైండ్ సెట్ని, మీరు ఏమని అనుకోండి, ఇది
పెరగొచ్చు. ఇంకా సీఎం అప్రూవల్కి వెళ్ళిన తర్వాత, ఎందుకంటే విద్యార్థులు కూడా ఇంకా పోస్టులు పెరగాలి అని ఈ నిరుద్యోగ యువత కూడా వాళ్ళ దారుల్లో వాళ్ళు పోరాటం చేయడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళ పోరాటం సక్సెస్ అయ్యి నిరుద్యోగి యొక్క కల అయినటువంటి ఉద్యోగాన్ని సాధించాలి. సో ఈ పోస్టులో మనం ప్రిపరేషన్ ఎలా ఉండాలి, మనం ఇక ఆయుధాలను సానపెట్టుకునే సమయం వచ్చింది. మీ దగ్గర ఉన్న సబ్జెక్ట్ని వేల రెట్లు ఎక్స్పాండ్ చేసుకునే టైం వచ్చింది. పోటీ పరీక్షలకు సంబంధించినటువంటి ప్రాక్టీస్ టెస్ట్లని రాసేటువంటి సమయం వచ్చింది. సార్ అసలు మీ దగ్గర ఎవరెవరు ఉన్నారు, అసలు మీరు ఏం చెప్తారు అనేది మీకు అద్భుతంగా ఈరోజు మీ క్లాసు, ఎందుకంటే ఈరోజు ఈ వీడియోలో మేము మా యొక్క ఎక్స్ప్లనేషన్స్ చూడండి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, ఉగాది పండగల సందర్భంగా రంజాన్ పండగ సందర్భంగా అసలు చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే వీఆర్ స్టార్టింగ్ ఎట్ ద ఉగాది, తెలుగు నామ సంవత్సరముగా పేరు పొందిన ఉగాది రోజున స్టార్ట్ చేయడం అనేది మా మొత్తం టీంకే ఒక పాజిటివ్ ఎన్వైరన్మెంట్గా నేను మాట్లాడతాను. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే, సో వీఆర్ ఎక్స్పర్ట్స్. ఫస్ట్ నెంబర్ 1, వీఆర్ ఎక్స్పర్ట్స్ ఇన్ జనరల్ స్టడీస్లో మేము ఎక్స్పర్ట్స్. మీకు మా దగ్గర సపరేట్ రీసెర్చ్ టీమ్ మా దగ్గర ఉంది. సో డెడికేటెడ్ మనకు ఈ యొక్క డిటిపి అండ్ ఎఫెక్ట్స్, మనకు ఈ ప్రీమియం ప్రో ఎఫెక్ట్స్ మీకు ఎందుకు దీన్ని అని చెప్తున్నానంటే, మీరు ఒక్కసారి గమనించినట్లయితే మేము మా యొక్క ప్రజెంటేషన్ని ఎంత అద్భుతంగా మీ దాకా చేర్చాలి అనుకుంటున్నామనే దానికి మీరు ఒక్కసారి శివప్రసాద్ ఆన్లైన్ అకాడమీ అనే దానికి ఒక్కసారి విజిట్ చేయండి. మీరు ఏమి చేసిన పని ఒక్కసారి విజిట్ చేయండి. సో ఇక్కడ మేము ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, వీడియోలు ఎక్కువగా పెట్టినప్పుడు మీకేమవుతుందంటే గంట లేకపోతే హాఫ్ అన్ అవరు 1 అవరు మీరు కూర్చొని మీరు చూసేదానికన్నా అదే సమాచారాన్ని మీకు 3 నిమిషాల వ్యవధిలో ఒక్కసారి మీరు చూడండి. అదే సమాచారాన్ని 3 నిమిషాల వ్యవధిలో గనక ఇవన్నీ చూడండి, 3 నిమిషాల వ్యవధిలో మీకు చేర్చడానికి మా టీము ఒక స్క్రిప్ట్ రాసుకొని, ఆ స్క్రిప్ట్ని మేము నీట్గా డిజైన్ చేసుకొని, ఆ డిజైన్ చేసిన దాన్ని మీ దాకా చేర్చడానికి మేము పడేటువంటి కష్టం ఏదైతే ఉందో మీరు ఇప్పుడు చూడండి. ఇప్పుడు ఈ యాక్చువల్గా చెప్పాలంటే మనం ఇదిగో ఈ యొక్క అంశాన్ని మీరు క్లిక్ చేస్తున్నాను. మీకు నీట్గా ఆ వీడియోకి సంబంధించిన సమాచారం వస్తుంది. దాంతోపాటుగా ఒకసారి మీరు చూడండి, ఇదిగోండి ఇక్కడ మీరు చూడండి ఈ విధంగా. ఇప్పుడు చూడండి ఈ విధంగా, ఇది మోషన్ వీడియో, ఒక స్క్రిప్ట్లోనే మీకు మోషన్ వీడియో ఇచ్చి అసలు అక్కడ ఆ ఫెస్టివల్ జరుగుతుందని, నవరోజీ అనే ఫెస్టివల్ని ఈ యొక్క చక్రవర్తి ప్రవేశపెట్టారని, ఈ విజువల్ రిప్రజెంటేషన్ వల్ల మీ మైండ్లో అది యాజ్ టీజ్గా వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. సో దీనికి ఈ ఒక్కొక్క రీల్ తయారు చేయడానికి, ఒక్కొక్క ఎలిమెంట్ మీ దాకా చేర్చడానికి 3 గంటల నుంచి 2.5 గంట టీం పడుతుంది. ఫస్ట్ ఫ్యాకల్టీ మాకు స్క్రిప్ట్ ఇవ్వాలి. ఆ స్క్రిప్ట్ ఇచ్చిన తర్వాత దాన్ని మా రీసెర్చ్ టీము ఒక్కసారి చెక్ చేసి ఏ పాయింట్ ముందుండాలి, ఏ పాయింట్ వెనక్కుండాలని చెప్పాలి. దాని తర్వాత దాన్ని రికార్డింగ్ పంపించిన తర్వాత ఎడిటింగ్ టీం పంపించాలి. ఎడిటింగ్ టీం తర్వాత తప్పులు ఏమన్నా ఉన్నాయో చూసుకొని చివరికి మీ దాకా చేరుస్తాం. ఈ శ్రమ కేవలం మీరు సక్సెస్ అవ్వాలి. మీకు మా చిన్నపాటి షార్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి మీ దాకా చేరుకోవాలనేదే మా యొక్క ప్రగాఢమైనటువంటి అంశం. సో ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం అసలు. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం గమనించినట్లయితే, సో మహా ఉగాది అండ్ రంజాన్ పండగ సందర్భంగా మేము జనరల్ స్టడీస్ సంబంధించినటువంటి కాంపిటేటివ్ కోర్సును లాంచ్ చేయబోతున్నాం. ఓకే, సో ఇక్కడ మీరు గమనించినట్లయితే, సో ఈ కోర్సులకి ఎవరెవరు అసలు లీడ్ ఎవరెవరు, ఈ కోర్సుల్లో ఎవరెవరు ఏ సబ్జెక్ట్ హ్యాండిల్ చేస్తారు, వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ ఏంటి అనేది ఇందాక శాంపిల్ వీడియోస్లో, శాంపిల్ షార్ట్స్లో మీకు చూడవచ్చు. ఈ ఫ్యాకల్టీస్ ఏం చెప్తారు, వీళ్ళ దగ్గర ఎంత క్వాలిటీ ఇన్ఫర్మేషన్ ఉంది అనేది ఒక్కసారి ఆ పర్టికులర్ సబ్జెక్టుకి సంబంధించిన షార్ట్స్కి వెళ్ళి చూడండి. ఓకే, మీరు సంతృప్తి చెందితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి, లేదంటే ఓకే హ్యాపీ టు ఇంకొక ఆపర్చునిటీలో మిమ్మల్ని మెప్పించే అవకాశం మాకు వస్తుంది. సో ఇక్కడ శివప్రసాద్ ఎకానమీ, ఇక నా గురించి నేను చెప్పుకోవటం ఎందుకు. సో నేను అనేక సంస్థల్లో పనిచేసి అపారమైన అనుభవాన్ని కలిగి ఉండి, దాంతోపాటు అనేక పుస్తకాల రచయితగా నేనుండి, అనేక
సలహా సంఘాలలో మెంబర్గా నేను ఉన్నటువంటి ఈ శివప్రసాద్ మీకు ఎకానమీ టీచ్ చేస్తాడు, దాంతోపాటుగా జోగ్రఫికల్ ఎలిమెంట్స్ని కూడా డీల్ చేయడం జరుగుతుంది. ఇది బోత్ గ్రూప్ 2కి గ్రూప్ 1కి ఎంత ఇంపార్టెంట్ అనేది వీడియో చూసే ప్రతి ఒక్కరికి తెలుసు. సో దాంతోపాటుగా రవితేజ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ మెంబర్ ఇన్ అవర్ టీమ్. సో హీ ఈజ్ టీచింగ్ ద పాలిటీ, హీ ఈజ్ ఎ MA పాలిటీ గ్రాడ్యుయేట్, హీ ఈజ్ ఆల్సో టీచ్ సొసైటీ. సో సొసైటీలో సంబంధించిన చాలా డీప్ అంశాలను చక్కగా వర్ణిస్తారు. త్వరలో సొసైటీ యొక్క షార్ట్స్ రాబోతున్నాయి, మీరు చూసి జడ్జి చేయండి. దాంతోపాటుగా పాలిటీకి సంబంధించిన వీడియోస్ అద్భుతంగా మన యాప్లో ఉండబోతున్నాయి, అవి కూడా ఒకసారి చూసుకోండి. సో దాంతోపాటుగా రఘురామ్, వాట్ ఏ ఫెంటాస్టిక్ ఫ్యాకల్టీ, సీరియస్లీ చెప్తున్నాను నేను. మీకు హిస్టరీ అంత చక్కని విజువల్గా రావడానికి కారణం అతని యొక్క హార్డ్ వర్క్. మళ్ళీ చెప్తున్నాను, ఎందుకంటే స్క్రిప్ట్ ఓపిక్గా ఇచ్చి ఆ స్క్రిప్ట్ని మీ దాకా చేర్చాలంటే వాటిపై సింప్లిఫికేషన్స్ మళ్ళీ వాట్సాప్లో పంపించిన తర్వాత కూడా ఏమాత్రం ఇరిటేషన్ లేకుండా మనకు ప్రోత్సహిస్తున్నటువంటి రఘురామ్. సో వీళ్ళ ముగ్గురు కూడా మనకు 3 పిల్లర్స్ ఫర్ దిస్ శివప్రసాద్ ఆన్లైన్ అకాడమీ. సో ఎస్పీ ఆన్లైన్ అకాడమీ. సో ఈ ప్రధానమైన 3 సబ్జెక్ట్స్ జిఎస్ ప్రతి కోర్సులో కూడా వీళ్ళు మీకు అండగా ఉంటారు. సో వీళ్ళ చేత తయారు చేయబడిన టెస్టులు కానీ, వీళ్ళ చేత తయారు చేయబడిన మెటీరియల్స్ కానీ, వీళ్ళు చెప్పినటువంటి చాప్టర్స్ లేదా క్లాసెస్ కానీ మన యాప్లో ఉండబోతున్నాయి. సో దీస్ ఆర్ ద 3 పీపుల్ హూ కెన్ మేక్ యువర్ సక్సెస్ విల్ బీ ట్రూ. ఓకే, నెక్స్ట్ మనం మాట్లాడుతున్నాం. సో ఇక్కడ మనం మనం గమనించినట్లయితే మనం ఒకసారి శివప్రసాద్ ఆన్లైన్ అకాడమీలో మీరు అసలు పాలు పంచుకోబోయే ముందు మీకు ఒకటి చెప్తున్నాను చూడండి. జస్ట్ ఇక్కడ QR కోడ్స్ ఇవ్వబడ్డాయి. సో QR కోడ్స్ జస్ట్ మీ మొబైల్ ఓపెన్ చేసి, సో ఇలా మీ మొబైల్లో జస్ట్ QR కోడ్ తీసుకొని ఇలా స్కాన్ చేయగానే మీకు జస్ట్ లింక్ కనపడుతుంది. అలా క్లిక్ చేయగానే మీరు డైరెక్ట్గా ఆ యొక్క ప్లేస్కి వెళ్ళిపోతారు. సో ఉదాహరణ ఒక్కసారి మీరు చూడండి. సో నేను ఇలా QR కోడ్ని స్కాన్ చేస్తున్నాను. ఇదిగోండి, QR కోడ్ని స్కాన్ చేస్తే మీకు అక్కడ ఒక ఇది కనపడిందా, జస్ట్ అలా అనండి. అలా అనంగానే మీకు జస్ట్ చూడండి శివప్రసాద్ అకాడమీ అండ్ ఒక్కసారి ఓపెన్ కొట్టండి, డైరెక్ట్గా మీరు ఆ ప్లేస్లోకి వెళ్ళిపోతారు. దిస్ ఈజ్ మీకు ఎంత సింప్లిఫై చేశామంటే ఈరోజు స్మార్ట్ మొబైల్ లేని వాళ్ళు ఎవ్వరూ లేరు. ఈ స్మార్ట్ మొబైల్ ఉన్న వాళ్ళు జస్ట్ ఈ QR కోడ్ని స్కాన్ చేసి నేరుగా మా వాట్సాప్ ఛానల్స్లో కానీ, నేరుగా మా యాప్లో కానీ, నేరుగా మా యొక్క ఇన్స్టాగ్రామ్లో కానీ డైరెక్ట్గా యాడ్ చేసుకోండి. ఏం ఉపయోగం అన్నా మాకు దీంట్లో యాడ్ చేయటం వల్ల అంటే మీకు ఒక్కటే చెప్తున్నానండి, మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ షార్ట్స్ రూపంలో వస్తాయి. దాంతోపాటుగా కంటెంట్ ఎక్స్పర్ట్స్ మీకు అందుబాటులో ఉంటారు. మెంటార్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎప్పటికప్పుడు మీకు గైడ్లైన్స్ ఇస్తారు. సో మెంటార్షిప్ అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అద్భుతమైన మెటీరియల్ రెడీ అవబోతుంది. ఆల్ వెదర్ అంటే నేను మళ్ళీ చెప్తున్నాను, నా గురించి నేను కాదు, దీని మెటీరియల్ వచ్చిన తర్వాత మాట్లాడుకుందాం. మెటీరియల్ వచ్చిన తర్వాత ఆ మెటీరియల్ ఇలా చేత్తో పట్టుకొని మీకు అప్పుడు ఆ కలర్ ప్రింటింగ్ మెటీరియల్ ఒకసారి చూసిన తర్వాత మనం మాట్లాడుకుందాం. సో ఇక్కడ మీరు యూట్యూబ్ ఇందాక మనం చూపించామండి, ఒక్కసారి యూట్యూబ్ ఏదైతే ఉందో, మీరు మమ్మల్ని పరీక్షించాలనుకున్నా మా యొక్క ఈ యొక్క విద్యార్థులు ఉద్యోగం సాధించాలి అనేటువంటి దాంట్లో భాగం అవ్వాలి అన్నా మీరు జస్ట్ ఒక్కసారి ఇక్కడ మీరు చూసినట్లయితే ఇదిగో జస్ట్ మీరు ఇక్కడ యూట్యూబ్ ఛానల్, ఇదిగోండి యూట్యూబ్ ఛానల్, దీన్ని స్కాన్ చేస్తే మీరు ఒక్కసారి మీరు గమనించినట్లయితే ఇక్కడ జస్ట్ సో ఇప్పుడు మనం ఒక్కసారి మన వాట్సాప్ లేదా మన యూట్యూబ్ ఛానల్లో ఇలా తీసుకొని అలా యూట్యూబ్ ఛానల్ ఒకసారి స్కాన్ చేస్తే మీకు చూడండి డైరెక్ట్గా మన యూట్యూబ్ ఛానల్కి వెళ్ళిపోతారు. మరి యూట్యూబ్ ఛానల్కి వెళ్ళిపోయిన తర్వాత జస్ట్ సబ్స్క్రైబ్ బటన్, మీకు ఇంట్రెస్ట్ ఉండి కింద షార్ట్స్ చూసి ఇది నాకు ఉపయోగపడుతుంది అంటే సబ్స్క్రైబ్ కొట్టండి. ఓకే, ఎందుకంటే మీ అమూల్యమైన సమయం చాలా ఇంపార్టెంట్ అండి. సో ఈ విధముగా మా యొక్క యూట్యూబ్ ఛానల్కి మీరు చేరుకోవచ్చు. సో ఆ యూట్యూబ్ ఛానల్ ఎలా ఉంటుందనేది ఇందాక నేను చూపించాను, మళ్ళీ చూపించడం ఎందుకు లేని. సో ఇక్కడ మనం మాట్లాడినట్లయితే నెక్స్ట్ మనం ఒక్కసారి ఇదిగోండి అసలు క్లిష్టమైన అంశాలను ఎంత సులభంగా ఎక్స్ప్లెయిన్ చేశాము, ఎంత ఫ్లో చార్ట్ రూపంలో మనం తీసుకొచ్చామనేది శాంపిల్ వీడియోస్ ఎప్పటికప్పుడు మన ఛానల్లో ఉంటాయి. ఎప్పటికప్పుడు శాంపిల్ వీడియోస్ మన యాప్లో ఉంటాయి, మీరు ఒక్కసారి వాటి చూసుకోండి. సో దాంతోపాటుగా పర్సనల్ గైడెన్స్, దిస్ అకాడమీ ఈజ్ అవైలబుల్ ఫర్ యూ. మళ్ళీ చెప్తున్నానండి, 24/7
మీరు గమనించండి, మీరు వాట్సాప్లో మెసేజ్ పెట్టండి, లేదా ఇతరత్ర మెసేజ్ పెట్టండి, దాన్ని స్పందిస్తారు. ఇమీడియట్గా స్పందించి మీ డౌట్స్ కానీ మెటీరియల్స్ కానీ క్లియర్ చేయడానికి మా సాయశక్తులా ప్రయత్నిస్తాము. సో ఇక్కడ దిస్ ఈజ్ ద వే పర్సనల్ గైడెన్స్ మరియు దాంతోపాటుగా టెక్నికల్ సపోర్టు, దాంతోపాటుగా మ్యాప్స్, దాంతోపాటుగా మేము తయారు చేసిన పీడిఎఫ్స్, దాంతోపాటుగా ఫ్లో చార్ట్స్, దాంతోపాటుగా మెటీరియల్స్ కూడా మనం ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మనం గమనించినట్లయితే మరి ఏదైతే మనకు ఈ యాప్ ఏదైతే ఉందో, సో ఈ గైడెన్స్ ఏదైతే ఉందో, ఈ మొబైల్ యాప్ ఏదైతే ఉందో మీరు జస్ట్ డౌన్లోడ్ చేసుకుంటే ఉగాదికి ప్రారంభించబోయే కోర్సులు ఏవైతే ఉన్నాయో ఆ కోర్సులు అనేవి మీరు యాక్సెస్ చేసుకోగలరు. ఓకే, చాలా 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 కోర్సెస్ మార్కెట్లో ఉన్నప్పటికీ ఇవి పూర్తిగా విఎఫ్ఎక్స్తో చేసినటువంటి కోర్సులు, ప్రీమియం ప్రోలో ఉపయోగించేసినటువంటి కోర్సులు, ఆఫ్టర్ ఎఫెక్ట్స్తో మీకు అద్భుతమైనటువంటి అర్థమయ్యే విధంగా చేసినటువంటి కోర్సులు మీకు మన యాప్లో అందుబాటులో ఉండబోతున్నాయి. సో కాబట్టి జాబ్ క్యాలెండర్ ఏదైతే ఉందో ఈ జాబ్ క్యాలెండర్కి సంబంధించి మనకు ఈ ఏదైతే పోస్టులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించబోతుందో దీనికి మీరు సన్నద్ధంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. గ్రూప్ 2 పోస్టులు 500కి దగ్గరగా ఉన్నాయి, ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. అదే గ్రూప్ 1 పోస్టులు 100కి ప్లస్ ఉంటాయనేది కరెక్ట్గా అవపడుతుంది. సో దీంట్లో మీకు సంబంధించినటువంటి ఏవైతే మెటీరియల్స్ కానీ ఇతరత్రా కానీ మన యాప్లో అందుబాటులో ఉండబోతున్నాయి. మరిన్ని అంశాలకి నెక్స్ట్ వీడియోలో మరికొన్ని అంశాలతో కలుద్దాము. సో ఈ వీడియో కేవలం ఉద్దేశం మీ ఉగాదికి ఏదైతే ఉందో నూతన సంవత్సర శుభాకాంక్షలకి, దాంతోపాటుగా ఆ నూతన సంవత్సరంలో మీరు ఉద్యోగం సాధించాలని ఆశిస్తున్నటువంటి మీ శివప్రసాద్. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.